స్పీకర్ అవిశ్వాసంపై చర్చించే ఛాన్స్ ఉంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు ఇచ్చిన తీర్మానంపై ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం తేలే వరకు ఆ కుర్చీలో కూర్చునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో రెండవ సెషన్ ప్రారంభమైన కూడా స్పీకర్ అవిశ్వాసంపై నిన్న చర్చ జరగలేదు. పశ్చిమాసియా సంక్షోభంపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు సభలో నిరంతరాయంగా ఆందోళనలు చేపట్టారు. పలుమార్లు వాయిదాల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమైన విపక్ష సభ్యుల నినాదాల హోరు తగ్గకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. తనపై అవిశ్వాస తీర్మానం పెండింగ్ లో ఉన్నందున నిబంధనల ప్రకారం స్పీకర్ ఓం బిర్లా సభ పీఠంపై కూర్చోలేదు. సభకు అధ్యక్షత వహించిన జగదాంబికా పాల్ ప్రతిపక్షాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ తొలగింపు తీర్మానం ఇప్పటికే ఎజెండాలో ఉందని, అయితే ప్రతిపక్షాలు కావాలనే వేరే అంశాలని తెరపైకి తీసుకొస్తూ సభను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాజకీయ అజెండాతోనే సభను అడ్డుకుంటున్నారని విమర్శిస్తూ సభను ఇవాళకి వాయిదా వేశారు. దీంతో ఇవాళ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందా లేదా, మరోసారి ప్రతిపక్షాలు పశ్చిమాసియా పరిణామాలపై చర్చ జరపాలని పట్టుబడతాయా అనేది ఆసక్తికరంగా మారింది.